హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము భరచుక్కి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇది కర్ణాటక మండ్య డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా ఫేమస్ అండ్ దీన్ని శివన సముద్ర వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. కావేరీ రివర్ వాటర్ వల్ల ఈ వాటర్ ఫాల్ ఫామ్ అయింది అండ్ హైట్ ఆఫ్ దిస్ వాటర్ ఫాల్ ఇస్ 226 feet ఫ్రమ్ బిలో సీ లెవెల్ అనమాట. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాటర్ ఫాల్కి వెళ్ళే రోడ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ మహదేశ్వర హిల్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్. ఈ వాటర్ ఫాల్స్ నుంచి ఒక 2 hours జర్నీ ఉంటుంది అక్కడికి రీచ్ అవ్వడానికి. ఇదే ఎంట్రీ గేట్. ఇక్కడ 20 rupees పే చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ వాటర్ ఫాల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 5 PM. లక్కీగా మేము వెళ్ళిన రోజు క్రౌడ్ అయితే ఎక్కువ లేదు అండ్ పార్కింగ్ ప్లేస్ కూడా ఈజీగా దొరికింది. బట్ సమ్ టైమ్స్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అండ్ మంచి సీజన్ అప్పుడు మాత్రం పార్కింగ్ ప్లేస్ అయితే దొరకదు, చాలా కష్టం. సో ఇక్కడ వెహికల్ పార్క్ చేసి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి. వెహికల్ పార్క్ చేసి మేమైతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి, స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి. ఆల్సో మనకి ఫొటోస్ కావాలంటే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. మనకు ఫోటో తీసి అప్పటికప్పుడే ఫోటో చేసిస్తారు. పార్కింగ్ ఏరియా నుంచి వాటర్ ఫాల్కి రీచ్ అవ్వడానికి ఒక 300 to 350 meters అయితే నడవాలి. అండ్ అక్కడికి రీచ్ అయ్యాక స్టెప్స్ త్రూ కిందకు వెళ్ళాలి. అరౌండ్ 200 steps ఉంటాయి. అండ్ పైనుంచి కూడా చూడొచ్చు, స్టెప్స్ దిగలేము అని అనుకున్న వాళ్ళు. అండ్ వాటర్ ఫాల్లో ఆడిన తర్వాత డ్రెస్ చేంజ్ అది చేసుకోవడానికి ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్సో ఈ వాటర్ ఫాల్ దగ్గర నుంచి బిఆర్ హిల్స్ అనే ప్లేస్ కూడా చాలా దగ్గర. అది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. అండ్ చూసారు కదా వాటర్ ఫాల్ పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువ లేకుండే. యూజువలీ అయితే వాటర్ చాలా ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి కొంచెం కింద వరకు అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు. అండ్ ఆ తర్వాత కిందకి వెళ్ళాలంటే మాత్రం 5 rupees టికెట్ తీసుకోవాలి. సో కింద వాటర్ ఫాల్ వరకు రీచ్ అవ్వచ్చు ఆ 5 rupees టికెట్లో వెళ్తే. వాటర్ ఎక్కువ ఏం లేదు కాబట్టి మేమైతే కింద వరకు వెళ్ళలేదు. అండ్ కిందకి వెళ్ళాలంటే 200 steps దిగాలి. మేము లాస్ట్ టైం ఈ వాటర్ ఫాల్కి వచ్చినప్పుడు చాలా వాటర్ ఉండే, ఈసారి అయితే చాలా తక్కువ ఉన్నాయి. మంచిగా వర్షాలు పడిన తర్వాత వస్తే వాటర్ ఫాల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వాటర్ ఫ్లో కూడా చాలా హెవీగా ఉంటుంది. మీరైతే ప్లాన్ చేసుకొని రండి. ఆల్సో నా ఛానల్లో చాలా ట్రావెల్ వీడియోస్ అండ్ కపుల్ వీడియోస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.